తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపోయింది. తమిళనాడులో హంగ్కే అవకాశం ఎక్కువ ఉంది. టీవీకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3000 లోపు మెజారిటీతో 11 సీట్లు, 2000 లోపు మెజారిటీతో 12 సీట్లు, 500 లోపు మెజారిటీతో 8 స్థానాలు ఉన్నాయి. టీవీకే అభ్యర్థులకు చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీలు మాత్రమే వచ్చాయి. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 107 స్థానాలు మాత్రమే సాధించింది టీవీకే. అంటే మెజారిటీ మార్కుకు ఇంకా 11 స్థానాలు కావాలి. కాంగ్రెస్కు 5 స్థానాలు వచ్చాయి, పీఎంకేకు మరో 5 వచ్చాయి, డీఎంకేకు 2 వచ్చాయి. ఈ 3 పార్టీలను కలుపుకుంటే విజయ్ పార్టీ సర్కార్ను ఏర్పాటు చేయగలుగుతుంది. తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపోయింది. తమిళనాడులో హంగ్కే అవకాశం ఎక్కువ ఉంది. టీఎంకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3000 లోపు మెజారిటీతో 11 సీట్లు, 2000 లోపు మెజారిటీతో 12 సీట్లు, 500 లోపు మెజారిటీతో 8 స్థానాలున్నాయి. టీవీకే అభ్యర్థులకు చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీలు మాత్రమే వచ్చాయి. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 107 స్థానాలు మాత్రమే సాధించింది టీవీకే. అంటే మెజారిటీ మార్కుకు ఇంకా 11 స్థానాలు కావాలి. కాంగ్రెస్కు 5 స్థానాలు వచ్చాయి, పీఎంకేకు మరో 5 వచ్చాయి, డీఎంకేకు 2 వచ్చాయి. ఈ 3 పార్టీలను కలుపుకుంటే విజయ్ పార్టీ సర్కార్ను ఏర్పాటు చేయగలుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ తమిళనాడు నుంచి అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే 105 స్థానాల్లో టీవీకే పార్టీ ముందంజలో ఉంది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకేకి అయితే మొత్తం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అంతకంటే ముందుగానే ఒక మ్యాజిక్ ఫిగర్ అని అయితే చేరుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉంటే 118 మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇంకొక 10 నుంచి 15 సీట్ల వరకు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా ఎలా పొందుతుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంతకంటే ముందుగా కూడా మొత్తం టీవీకే పార్టీ ఇప్పటి వరకు గెలిచిన ముందంజలో ఉన్నటువంటి స్థానాలన్నింటిలో కూడా దాదాపు 32 స్థానాల వరకు కూడా కేవలం 3000 ఓట్ల లోపు ఉన్నటువంటి స్థానాలే కనబడుతున్నాయి. ఇంకా చాలా కౌంటింగ్ కేంద్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. చాలా చోట్ల ఇంకా 4-5 రౌండ్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూర్తిగా జరిగేంత వరకు కూడా మనం ఒక క్లారిటీకి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే టీవీకే పార్టీకి అయితే సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. చాలా నియోజకవర్గాల్లో మరొక 2-3 రౌండ్లు ముగిస్తేనే గెలిచేటువంటి పరిస్థితి అయితే టీవీకే పార్టీకి చాలా సులువుగా ఉంది. అయితే కేవలం 80 ఓట్లు, 90 ఓట్లు, ఆఖరికి 12-13 ఓట్లతో కూడా ఆయా అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క రౌండ్ మారినప్పటికీ కూడా ఫలితం మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్క టీవీకే పార్టీకే కాదు, ఇదే రకంగా ఏఐడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, సేమ్ పరిస్థితి ఉంది. వారు కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ అనేది కూడా ఏ నియోజకవర్గంలోనూ సంపాదించుకోలేదు. కేవలం 2000 ఓట్లు, 1500 ఓట్లు, 600 ఓట్లు, 6 ఓట్లతో కూడా వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి టీవీకే, అన్నాడీఎంకే, డిఎంకేకు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రౌండ్ ఎలాంటి మార్పుకు తీసుకొస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరొక గంట ఆగితే కనుక ఆల్మోస్ట్ ఒక 18 రౌండ్లు అలా పూర్తవుతాయి. కాబట్టి మరొక 1-2 రౌండ్లు ఉన్న టైంలో మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకునేది అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక అంచనా అయితే వేయొచ్చు. అయితే అంతకంటే ముందుగానే ఒకవేళ మెజారిటీ సాధించినప్పటికీ కూడా 118 స్థానాలను చేరుకోవడం మాత్రం ఇప్పుడున్నటువంటి ట్రెండ్ పరిశీలిస్తే మాత్రం అసాధ్యంగానే కనబడుతుంది. ఒకవేళ వీరుని కాకుండా బయట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లెఫ్ట్ పార్టీల నుంచి కావచ్చు, ఎండిఎంకే కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా తీసుకురావాలన్నా కూడా అంత ఆసమాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు 10 స్థానాల్లో పోటీ చేశారు. ఇప్పుడు వారు ఒకే ఒక స్థానం గెలుచుకున్నారు. లీడ్ లో అయితే ప్రస్తుతం ఏ స్థానంలో లేదు. అంటే 9 స్థానాల్లో వాళ్ళు ఓటమి చూసినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మొత్తం 27 స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. వారు కేవలం ఒక స్థానంలో మాత్రమే ప్రస్తుతం గెలుపొందారు. ఇక 4 చోట్ల మాత్రమే లీడ్ లో ఉన్నారు. సో అది కూడా ఆ లీడ్ లో
ముందంజలో ఉన్న 4 స్థానాల్లో కూడా 3 స్థానాల్లో 1500 ఓట్లకు లోబడే ఉన్నారు. సో ఆ 3 స్థానాల్లో కూడా ఏదైనా ఒక రౌండ్ ఫలితం మారితే అక్కడ కూడా మారిపోవచ్చు. సో వాళ్ళు ముగ్గురు కలిసినప్పటికీ కూడా కలుపుకుందామని ట్రై చేసినప్పటికీ కూడా మెజారిటీ అయితే మ్యాజిక్ ఫిగర్ అయితే చేరుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు అన్నా డిఎంకేనా లేదంటే డిఎంకేతో అయినా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే టీవీకే విజయ్కి కనబడుతోందా అనే సందేహం అయితే వ్యక్తమవుతుంది. మరొక గంట అయితే మాత్రం మరింత స్పష్టంగా పూర్తి స్థాయిలో మొత్తం ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు కొలత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి అంచుల్లో ఉన్నారు. మరొక 2 రౌండ్లు మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ ఆయన దాదాపు 8,800కు పైగా కూడా ఓట్లతో వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రౌండ్ మారినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా కూడా ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు ఉదయనిధి స్టాలిన్ అయితే 4,000 ఓట్లతో లీడ్ లోకి వచ్చారు. సో ఇలాగా ఒక్కొక్క రౌండ్ కి ఫలితం మారుతున్నటువంటి క్రమంలో మ్యాజిక్ ఫిగర్ విజయ్ చేరుకోవడం అనేది అయితే చాలా అసాధ్యంగానే కనబడుతుంది. పైపెచ్చు ఎవరైతే డిఎంకే కావచ్చు ఏఐడిఎంకేకి సంబంధించి స్వల్పంగా లీడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి టీవీకే ముందుకు వస్తే తప్ప ఆ 118 మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం అందుకోవడం విజయ్కి అయితే కష్టతరంగానే ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయనేది మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మరొక గంటన్నర ఆగితే మాత్రం ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ట్రెండ్స్ అయితే మొత్తం పూర్తిగా విజయ్కి అనుకూలంగా ఉన్నప్పటికీ అవంతా కూడా పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా అయితే లేదనేది అయితే మాత్రం ఓట్ల రూపంలో మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. సంతోష్, మొత్తం ఎన్ని రౌండ్లు ఉన్నాయి కార్తీక్? ఇప్పటి వరకు ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి? అంటే చాలా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో 19 రౌండ్లు అయిపోయినాయి, కొన్ని నియోజకవర్గాల్లో 21 రౌండ్లు అయ్యాయి. చాలా వరకు కూడా 21 రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా 106 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా దాదాపు 6 నుంచి 7 రౌండ్లు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మనం కొద్దిసేపటి క్రితం అందుతున్నటువంటి సమాచారం మేరకు కొన్ని చోట్ల 5 రౌండ్లు మిగిలి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ 106 నియోజకవర్గాల్లో 5 రౌండ్లు ఉంటే ఒక రౌండ్ మారినప్పటికీ కూడా సో మొత్తం మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కో రౌండ్ కు ఎంత తక్కువ కాదనుకున్నా 7-8 వేల ఓట్లకు పైగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలితం ఎలాగైనా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఒక గంటన్నర ఆగితే ఒక క్లారిటీ అయితే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి ఏమాత్రం ఎంత మార్జిన్ ఉందనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. 2021లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. డిఎంకే 2021లో గెలిచినప్పుడు కూడా కేవలం ఆ 137 స్థానాల్లో గెలిచింది. ఆ 137లో కూడా 26 స్థానాలు కేవలం 500 ఓట్లతో 1,200 ఓట్ల మధ్యలో గెలిచినవే 36 ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చివరి రౌండ్ వరకు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అందుకే టీవీకే విజయ్ ముందుగానే హెచ్చరించారు. పార్టీ ఏదైతే అభ్యర్థుల సమావేశం నిర్వహించి మరి చివరి రౌండ్ వరకు మీరు ఉండండి, గెలిచిన తరువాతే బండి, అంతేకాని 19 రౌండ్ కూడా వదిలిపెట్టేసి రాకండి అంటూ కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికనే తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఏ ఒక్క అభ్యర్థి కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి ఇప్పటికీ రాలేదు. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఆ కౌంటింగ్ కేంద్రాన్ని అంటిపెట్టుకున్నటువంటి పరిస్థితి. చివరి రౌండ్ వరకు కూడా చూస్తే గానీ ఎటు తేలైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరొక గంటన్నర మాత్రం ఈ 2020 మ్యాచ్ అనేది రాగే ఈ మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా సాగుతుందనే చెప్పుకోవచ్చు. సంతోష్, కార్తీక్, పన్నీరు సెల్వం పరిస్థితి ఏంటి? ఆయన ఆధిక్యంలో ఉన్నారా? పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆయన కూడా ఆధిక్యతలోనే ఉన్నారు. మొత్తం డిఎంకేలో సంబంధించి ఆయనతో పాటు మొత్తం ఎవరైతే మాజీ మంత్రులుగా పోటీ చేసినటువంటి 32 మంది కూడా అందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. ఈయన మాత్రమే కాస్త ముందంజలో ఉన్నారు. అది కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు, కేవలం 3,500 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు కూడా ఇంకా 3 రౌండ్లు మిగిలే ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పరిస్థితులు తలకిందలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ పరిస్థితి కూడా అంతే. అక్కడ 17 రౌండ్లు ఉంటే ఇప్పటి వరకు కూడా 13 రౌండ్లు అయినటువంటి పరిస్థితి. అక్కడ ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. ఈ 4 రౌండ్లకు సంబంధించి ప్రస్తుతం ఆయన 4,700 ఓట్ల లీడ్ తో మాత్రమే ఉన్నారు. ఇక స్టాలిన్ కు మాత్రం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. సొంత నియోజకవర్గం గత ఎన్నో ఏళ్లుగా కూడా వరుసగా గెలుస్తూ వచ్చారు. అలాంటి నియోజకవర్గంలో ఆయనకి ఓటమి తప్పదనేది కూడా మనకు కళ్ళెదుటే కనబడుతుంది. దాదాపు 21 రౌండ్లు ఉంటే 19 రౌండ్లు ముగిసిపోయాయి. ముగిసే నాటికి 8,813 ఓట్ల వెనుకంజలో అయితే స్టాలిన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా డిఎంకేలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా సీనియర్ మంత్రులందరూ కూడా ఓటమి అంచున ఉన్నారు. అయితే ఒక రౌండ్ లోనే ఫలితం మారిపోతున్నటువంటి నేపథ్యంలో అటు ఇటుగా సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరొక గంట ఆగితే గనుక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే తమిళనాడు పిక్చర్ అయితే వస్తుంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే టీవీకే పార్టీకి అయితే లభించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ అయితే చేరుకోవాలంటే మాత్రం అంత సులువైనటువంటి అవకాశం
అయితే కానే కాదని మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సంతోష్. కార్తిక్, టీవీకే పార్టీ ఈ స్థాయి విజయానికి కారణం కేవలం యూత్ మహిళా ఓటర్లే అనుకోవచ్చా ఎక్కువగా? అంటే అలా ఏం కాదు, ఇంకా దీంట్లో కొద్దిగా ఇన్డెప్త్ గా విశ్లేషిస్తే మాత్రం చాలా రకాల ఫ్యాక్టర్స్ అనేది కూడా విజయ్కి కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజకీయ శూన్యత. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పార్టీలన్నిటికీ కూడా ఏదో ఒక తెలియని నిశ్శబ్దమైనటువంటి ఓటర్లు చాలా మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలైనా మాకు ఒక కొత్త తరం రావాలి అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది రజనీకాంత్ రూపంలో వస్తుందనుకున్నారు. ఆయన కూడా పార్టీ పెడుతున్నట్టుగానే అనిపించినప్పటికీ కూడా ఆయన పార్టీ పెట్టలేకపోయారు. దాని తర్వాత అంది వచ్చినటువంటి అవకాశంగా కూడా విజయ్ దాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి. కరెక్ట్ టైంలో పార్టీ పెట్టడమే కాకుండా 2024 ఫిబ్రవరి 4న పార్టీ ప్రకటించారు. 2 ఏళ్లలోనే ఈ స్థాయి వరకు కూడా ఆయన రావడం కూడా జరిగింది. ఈ 2 ఏళ్లలో ఇంత కృషి వెనుక కూడా సింగిల్ గా ఏదైతే రాజకీయ శూన్యతను భర్తీ చేయడమే కాకుండా మహిళా ఓటర్లతో పాటు యువతతో పాటు ఇక తన సామాజిక వర్గానికి సంబంధించి నా ఓట్లు వాటు మత పరంగా కావచ్చు, ఏదైతే క్రిస్టియానిటీ ఓట్లు కూడా అత్యధికంగా ప్రస్తుతం టీవీకే పార్టీకి అత్యధికంగా పడ్డాయి. డిఎంకేకి సంబంధించి కన్యాకుమారి, తూత్తుకూడి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా అక్కడ ముస్లింస్ ఓటర్లు ఉంటారు, క్రిస్టియన్స్ ఓటర్లు ఉంటారు. వారందరూ కూడా వన్ సైడ్ గా కూడా టీవీకేకి వేయడం కూడా జరిగింది. చాలా నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, క్రిస్టియానిటీ ఉన్నటువంటి మొత్తం ఆయా నియోజకవర్గాలంతా కూడా వన్ సైడ్ గా కూడా టీవీకే పార్టీకి పడినటువంటి పరిస్థితి. ఇక అదే కాకుండా ఎస్టీ వర్గాల్లో సైతం కూడా ఒక మాస్ లీడర్ గా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయ్కి ఆ రెండు చోట్ల కూడా కలిసి వచ్చినటువంటి అంశాలుగా మారాయి. ఇక వీటన్నిటికంటే మించింది విజయ్ చెప్పినటువంటి హామీలు. ఏదైతే డిఎంకే చెప్పినటువంటి హామీల కంటే కూడా ఏఐడిఎంకే ఇచ్చినటువంటి హామీల కంటే కూడా రెండింతలు విజయ్ ఇచ్చినటువంటి హామీలు ఎక్కువనే చెప్పాలి. ఉచిత బస్సు కావచ్చు, ఏదైతే ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రెండు పార్టీల కంటే కూడా డబుల్ రేట్లుగా కూడా ఎక్కువగా ఉంటాయి. పెన్షన్ ను 1,500 నుంచి 2,000 రూపాయలను స్టాలిన్ చేస్తానంటే దాన్ని ఏకంగా 3,000 రూపాయలను చేస్తామంటూ కూడా విజయ్ ప్రకటించడం కూడా జరిగింది. ఇక పెళ్లైన వెంటనే కూడా పెళ్లైతే ఒక సవరం బంగారంతో పాటు బిడ్డ పుట్టినప్పటికీ కూడా ఒక ఉంగరాన్ని కానుకగా ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక రైతులకి, పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, చాలా రకాల హామీలు అనేది కూడా గుర్తించడం కూడా జరిగింది. దాదాపు 36 హామీలు ఇచ్చారు. అది ఒక రకంగా వీళ్ళిద్దరూ రెండు పార్టీలు కలిపితే ఎంత అవుతుందో ఆ బడ్జెట్ అనేది, అంత బడ్జెట్ ను కూడా విజయ్ సింగిల్ గానే ఆ పార్టీకి సంబంధించి ప్రకటించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మహిళలతో పాటు యువతను ఎక్కువగా కూడా ఆకర్షించాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, డిఎంకే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయారనేది మాత్రం చాలా ఒక రిమార్క్ గా కూడా ఆ డిఎంకే ప్రభుత్వానికి మారింది. డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోవడానికి కారణాల్లో మొదటి స్థానంలో ఉండేది మాత్రం లా అండ్ ఆర్డర్ ఇష్యూనే. ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఫెయిల్యూర్ కారణంగానే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఓడిపోయింది అంటే మాత్రం డిఎంకే నేతలు కూడా ఖచ్చితంగా అవును, దాంట్లో మేము ఫెయిల్ అయ్యామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ లో కూడా తమిళనాడు అత్యంత ముందంజలో ఉంది అని వాళ్ళే అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా టీవీకేకి, విజయ్కి అనుకూలంగా మారాయి. దానికి తోడు సినీ గ్లామర్, ఇప్పటికే కూడా సినీ గ్లామర్ ని ఎప్పుడు కూడా తమిళనాడు ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటూ ఉంటుంది. తమిళ ప్రజలు ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటూ ఉంటారు. గతంలో ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, ఇక కరుణానిధి కావచ్చు, వీళ్ళందరూ కూడా సినీ రంగం నుంచే వచ్చినటువంటి వారు. మొత్తం ఎనలేని విజయాన్ని కూడా సొంతం చేసుకునేటువంటి వాళ్ళు. అంతేందుకు విజయకాంత్ కూడా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడే పార్టీలో ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన కూడా 8.5% పైగా కూడా ఓట్లు అనేది కూడా సంపాదించుకున్నారు. సో ఇక్కడ తమిళ ప్రజలు ఖచ్చితంగా ఒక ఫేమ్ ఉన్నటువంటి నటులను అందరినీ కూడా వారు ఓన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మాస్ లీడర్లని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటానన్న దానికి మరొక ఉదాహరణగా కూడా విజయ్ని మనం చెప్పుకోవాలి. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్లు అన్ని కలిసి విజయ్కి ఇంత మెజారిటీలో ఓట్లను వేయడానికి, సొంతం చేసుకోవడానికి కూడా కారణమైందని చెప్పాలి. వీటితో పాటు ఒక సింపతి అనేది కూడా ఎక్కడా లేని విధంగా సైలెంట్ గా కూడా గెయిన్ చేసుకోవడం కూడా జరిగింది. కరూరు తొక్కిసలాట విషయం కావచ్చు, జననాయకన్ సినిమా విషయంలో కావచ్చు, పదే తనను టార్గెట్ చేసి డిఎంకే ప్రభుత్వం సినిమాను ఆపింది, నిలిపివేసిందంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది.
జరిగింది, సినిమా లీక్ అయింది, దానికి కూడా కారణం డిఎంకే అంటూ చెప్పారు. సో ఇలా రకరకాలుగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి విడాకుల అంశం నుంచి సతీమణితో ఉన్నటువంటి గొడవల దగ్గర నుంచి అన్ని రకాలుగాను కూడా విజయ్ని ఇబ్బందులు పెట్టాలని చూశారు. సో ఇలా రకరకాలుగా చూసుకుంటే అన్ని రకాల ఫ్యాక్టర్స్ అనేది కూడా విజయ్కి తోవడం కూడా జరిగింది. ఇలా అన్ని కలిసి రావడం కారణంగానే విజయ్ ఈ స్థాయిలో సొంతం చేసుకున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ కి దాదాపు 10-15 స్థానాల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరొక గంటన్నర ఆగితే మాత్రం విజయ్ ఏ మేరకు తన ప్రాబల్యాన్ని నిరూపించుకోగలిగారు, ఎలా సొంతంగా ఓన్ చేసుకుని మ్యాజిక్ ఫిగర్ దాడతారా, లేదంటే ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది కూడా మరింత ఇంట్రెస్టింగ్ గానే మారుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపోయింది. తమిళనాడులో హంగ్కే అవకాశం ఎక్కువ ఉంది. టీవీకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3000 లోపు మెజారిటీతో 11 సీట్లు, 2000 లోపు మెజారిటీతో 12 సీట్లు, 500 లోపు మెజారిటీతో 8 స్థానాలున్నాయి. టీవీకే అభ్యర్థులకు చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీలు మాత్రమే వచ్చాయి. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118, అయితే 107 స్థానాలు మాత్రమే సాధించింది టీవీకే. అంటే మెజారిటీ మార్కుకు ఇంకా 11 స్థానాలు కావాలి. కాంగ్రెస్కు 5 స్థానాలు వచ్చాయి, పీఎంకేకు మరో 5 వచ్చాయి.